వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్. ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధాని మోదీ వద్ద చంద్రబాబు హవా రోజు రోజుకు పెరుగుతోంది. గతంలో ఎన్డీఏ భాగస్వాములను పెద్దగా పట్టించుకొని ప్రధాని మోదీ మూడో దఫాలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా 3 గవర్నర్లను కేంద్రం నియమిస్తే అందులో ఒకటి టీడీపీకి దక్కింది. హ్యావ్ ఎ లుక్. మూడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. గోవా గవర్నర్గా టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తాను నియమించారు. ఇప్పటివరకు హర్యానా గవర్నర్గా పనిచేసిన బండారు దత్తాత్రేయ పదవీ కాలం ముగిసింది. అశోక్ గజపతిరాజుకు సీఎం చంద్రబాబుతో ఉన్న అనుబంధం, రాజకీయ సీనియారిటీ వంటివి కలిసొచ్చాయి. చంద్రబాబు జోక్యంతోనే గవర్నర్ పోస్టుకు నామినేట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీని మచ్చిక చేసుకునేలా గవర్నర్ పోస్టును కేటాయించారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెలుగు రాష్ట్రాల కోటాలో గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయ పదవీ కాలం ముగియడంతో ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నది బీజేపీ అధిష్టానం ప్లాన్. ఆ మేరకు బండారు దత్తాత్రేయ స్థానంలో తెలంగాణ నుంచి మరొకరిని నియమించి ఉంటే మైలేజ్ దక్కేది. దీనికి భిన్నంగా టీడీపీ నేతకు గవర్నర్ గిరి కట్టబెట్టడం ప్రధాని మోదీ వద్ద చంద్రబాబుకు పెరిగిన పరపతికి నిదర్శనమని చెబుతున్నారు. టీడీపీలో అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ప్రస్తుతం పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. రాజకీయ పరిపాలనా అనుభవం ఉన్న అశోక్ గజపతిరాజు గతంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయనకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్సభ టికెట్ దక్కలేదు. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్న ఆలోచనల మేరకు అశోక్కి టికెట్ ఇవ్వలేకపోయారు. అయితే పెద్దాయన సేవలను వేరే రూపంలో వినియోగించుకోవాలని పార్టీ డిసైడ్ అయింది. పైగా బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న అశోక్ గజపతిరాజును గవర్నర్గా పంపించడం ద్వారా ఆ సామాజిక వర్గానికి సానుకూల సంకేతాలు పంపాలన్న కూటమి ఆలోచనతో ఆయనకు అవకాశం దక్కింది.